తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెద్దిరెడ్డి ఒక్క మాటతో వైసీపీ నాయకుల పరువు గోవింద. ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి పెద్దిరెడ్డి గారు కూడా మరి వైసీపీ నాయకుడే కదా అని చెప్పేసి. అయితే ఇందులో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి, ఎవరెవరి మధ్య ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను మీకు. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ సందర్భంలోనో కానీ ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సరే, ఎందుకు ఏమిటి, ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుద్దో అనేది సోషల్ మీడియాలో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ వైసీపీ నాయకుల తారతమ్యం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే చాలా హుందాగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అందరూ గమనిస్తూ ఉంటారు ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అయినా సరే కొంచెం మాట అటు ఇటుగా మాట్లాడినా ఇమ్మీడియట్గా సోషల్ మీడియా వాళ్ళు పిక్ చేసేస్తారు, దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే భాష ఎంత నియంత్రణలో ఉండాలి, విమర్శలు చేసేటప్పుడు సహేతుకమైన విమర్శలు చేయాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకుడు కూడా మదిలో పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ మైండ్లో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటో వినిపిస్తా, ఆ తదుపరి దీనిపైన విశ్లేషణ చేసుకుందాం. ఇది చూడండి. రాజకీయ నాయకులుగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలుగుతా తప్పితే మా అమ్మటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. మరలా రాజకీయ నాయకులుగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. రాజకీయ నాయకులుగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనం ఏదో మాట్లాడేస్తున్నాం అంటే సరిపోదు. మాట్లాడేటప్పుడు కొన్ని విలువలు పాటించాలి. ఎందుకంటే మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. అటువంటి తరుణంలో ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగా? అందు గురించే ఆయన కూడా ఆ మాట మాట్లాడుతూ ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలుగుతా తప్పితే మా అమ్మటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. ఆ విలువలకు లోబడే నేను మాట్లాడతాను. పెద్దిరెడ్డి గారు ఎప్పుడైనా మాట తోలనాడతాం కానీ మీరు గమనించారా? ఎప్పుడైనా సరే, ఉదాహరణకి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని కానీ, బందర్ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కానీ, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కానీ, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కానీ, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా కానీ, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంత బాగా ఉంటుంది లిస్టు. ఎప్పుడైనా సరే వీళ్ళ తరహాలో ఈయన మాట్లాడారా? తుస్కారంగా ఎలా పడితే అలాగా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారా? అది పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, లేదా ఏ ఇతర పార్టీ నాయకుల పైన ఈయన మాట్లాడారా? నాకు తెలిసి మాట్లాడాల. ఈయన మాట్లాడే చాలా తక్కువ. మరలా అవినీతి, అక్రమాలు అవి వేరు, అరాచకాలు అవి వేరు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మీడియా ముందు ఎలా మాట్లాడతాం అనేది మాత్రం చాలా క్రూషియల్. సో మీరు ఎంతవరకు సర్వీస్ చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, లేకపోతే అక్కడ భూములు కొట్టేశారా, లేకపోతే మైన్లలో దోచేశారా, అవి కాదు ఇక్కడ. మాట ఏ విధంగా ఉంటుంది. పెద్దిరెడ్డి గారు ఎప్పుడు హుందాగానే మాట్లాడతారు. ఏ మాటకు ఆ మాట, పార్టీలకు అతీతంగా వ్యక్తిత్వ హననానికి, వ్యక్తిగత దోషణలకు అయితే పోరు నా అబ్జర్వేషన్లో. అయితే ఇప్పుడు ఆయన నవ్వుతానే అంబటి రాంబాబు లాగా నేను మాట్లాడలేను అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, అంబటి రాంబాబు ఎలా పడితే అలా మాట్లాడతాడని. అంటే అక్కడ కేవలం అంబటి రాంబాబు అని అంటే ప్రస్తుతం ఆయన కొంచెం మొన్న టైగర్ అన్న దగ్గర నుంచి దూకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పేరు ప్రస్తావించారేమో బహుశా. కానీ ఆ డైలాగు దాదాపు అందరికీ వర్తిస్తుంది వైసీపీలో. మోస్ట్లీ ఎవరెవరైతే హుందాగా మాట తోలనాడకుండా ఉంటారో వాళ్ళకి వర్తించదు, కానీ వ్యక్తిగత హననాలు, వ్యక్తిత్వ దోషణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏ రకంగా మాట్లాడారు, భార్యల గురించి ఏ రకంగా మాట్లాడారు. ఇక మామూలుగా అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనను ఉద్దేశించి కులం పరంగా ఎలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత హుందాగా ఉండాలి, ఆ పదవికి తగ్గట్టుగా మనం ఉండాలి అనే మరి మర్చిపోయారో ఏమో తెలియదో కానీ, లేకపోతే ఇంకేముంది కంటిన్యూస్గా మనమే రూలింగ్లో ఉంటాం, మనకి మా అడ్డెవరు అనే తరహాలో మాట్లాడారో తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరెవరైతే ఆ రకంగా మరి నోటికి పని చెప్తారో, అసలు ప్రజాసేవ అనే సంగతి ప్రక్కన పెట్టేసి ఎంతకాడికి మీడియా ముందుకు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అధికారంలో ఉండగా ఏ రోజైనా సరే ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడు, అది అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ ముందు కావచ్చు, అయ్యా పీకే నువ్వు పీకేది ఏమీ లే అన్నారు. ఏం పీకి చూపించాడు. ఈ దెబ్బతో అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా వెళ్ళిపోయాడు అనిల్ కుమార్ యాదవ్. సో అందుకనే ఏ విషయమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ శాఖ ఇచ్చారు, ఎవరికి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు, ఆ నెక్స్ట్ క్యాబినెట్లో అంబటి రాంబాబుకి ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఎలా చేశారు చూడండి, ఏం మాట్లాడారు, ఆ పోలవరానికి సంబంధించి ఎంతవరకు పూర్తి చేయగలిగారు. ఛాలెంజ్లు అయితే మిగిలిపోయినాయి కానీ పని మాత్రం పూర్తవలా. ఈయనేమో అసలు నాకు అర్థమే కాలేదని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అది ఒక మాట్లాడే వ్యక్తిగత దోషంలోనే కాదు, ఏ మాట మాట్లాడినా ఇప్పుడు నాకు అది అర్థం కాలేదు, నాకు ఎందుకంటే నాకు తెలియదు అది అని చెప్పేసి అన్నారు. అది శాఖ అప్పచెప్పేటప్పుడు చెప్పాలి, అయ్యో ఇరిగేషన్ శాఖ ఇస్తున్నా, నాకు అసలు ఏమి తెలియదు, అందులో క్యూసెక్లు ఏందో, టీఎంసీలు ఏంటో, లేకపోతే డయాఫ్రమ్ వాల్ ఏంటో, ఇవన్నీ నాకు తెలియదండి, నాకు వేరే శాఖ ఇవ్వండి, నాకు పొట్టున్న శాఖ పలాందండి అని చెప్పేసి అంటే వేరు. శాఖ ఇచ్చినప్పుడే సైలెంట్గా తీసేసుకొని ఆ తర్వాత నాకేం తెలుసు ఆ శాఖ గురించి అని అంటే ప్రజలు నవ్వుకుంటారు. ఆ శాఖ మీకు ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అడుగుతారుగా, మీరు ఏం చేశారు అనేది కూడా ప్రశ్నిస్తారుగా. సరే, అధికారంలో ఉండగా అది పరిస్థితి. ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎలా పడితే అలాగే ఏది పడితే అది మాట్లాడదు. అది కన్స్ట్రక్టివ్గా ఎంతవరకు ఉంటుంది, ఏంటి దానిలో వాస్తవం ఎంత, పోనీ ఏదైనా ప్రశ్నిస్తే ఇందులో అవినీతి ఇదిగో ఎంత జరుగుతుంది అని చెప్పేసి ఇదిగోండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఏదైనా సరే బ్రహ్మాండంగా చేశారనుకోండి, అది నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఆ విమర్శ అనేది నిలదీసినట్టు ఉంటుంది, గట్టిగా ప్రశ్నించినట్టు ఉంటుంది. సో ఇప్పుడు అవేమీ లేకుండా ఎలా పడితే అలా గాల్లో మాటలైతే నేను చెప్పను, ఎలా పడితే అలా నేను మాట్లాడను అని ఆయన అంబటి రాంబాబు గారి పేరు చెబుతా కూడా చూడండి ఎలా నవ్వుతా ఉన్నారు. రాజకీయ నాయకులుగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలుగుతా తప్పితే మా అంబటి రాంబాబు గారు నేను మాట్లాడను. అది మా అంబటి రాంబాబు లాగా ఆ మాదిరి నేను మాట్లాడలేను. ఇంతకంటే దారుణంగా ఏదైనా ఉంటుందా అసలు? మీకు దీంట్లోనే కింద టెక్స్ట్ కూడా ఉంటుంది. ఈ మాట అన్న తర్వాత కూడా యాక్చువల్గా ఇదిగోండి, ఇది చూడండి, ఈ టెక్స్ట్ ఏంటో చూడండి. అంబటి రాంబాబు పేరునని ఈ వీడియో చూసి అయినా సరే సిగ్గు తెచ్చుకోండి, ఇంకా తర్వాత నేను చదవలేనులే కానీ అది ఆయన ఆయన అన్నదానికి ఇక్కడ జరిగిన దానికి చూడండి పరిస్థితి ఏంటి అంటే, చివరికి బయట వాళ్ళు ఎవరో చెప్పలే, మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులే అలా మాట్లాడారు మీ గురించి. సో ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక విలువ అనేది ఉంటుంది రాజకీయ నాయకుడిగా. ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ విలువ ఎలా కాపాడుకోవాలి, ముందుగా మన మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ నోరు అదుపులో లేకపోవడం వల్లనే కదా ఆ రోజు ఆ ఫ్లెక్సీ దగ్గర అంత వివాదం జరిగింది. అతని పైన అంతమంది దాడి చేయడానికి వచ్చింది. టీడీపీ శ్రేణులు తప్పే, ఆ దాడిని ఖండిస్తున్నాం, కానీ ఆ మాట కంట్రోల్లో ఉంటే ఎవరు రారుగా. అలాగే ఇంక చాలామంది ఉన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఆయన మినిస్టర్గా చేశాడు. ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, మరి ఆ తర్వాత కోడిగుడ్డు అనేది కానీ ఇది కానీ, దాని తర్వాత అదేంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మామిడి తాండ్ర బొబ్బట్లు అవి ఇవి, ఆ తర్వాత ఇక ఏకంగా మొన్న మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారు, మేకప్లు అది ఇది అని చెప్పేసి, బాడీ షేమింగ్ అని చెప్పి ఆయన పైన కూడా కేసు రిజిస్టర్ అయింది. మహిళా సంఘాలు మండిపడ్డాయి. సో ఎందుకు అంత దూరం, మనకెందుకు? దానివల్ల ఏమన్నా ప్రజల్లో మనకి మంచి ఆదరణ లభిస్తుందా? ప్రజల మనసులు గెలుచుకుంటారా ఆ మాటలు మాట్లాడి? అలా మాట్లాడే కదా ఈ పరిస్థితి తెచ్చుకుంది. కనీసం ఎప్పుడైనా హుందాగా మాట్లాడతారా? ఇంకా ఆవిడ ఉన్నారు మహిళా మాజీ మంత్రి, ఎవరు, మన రోజా, ఆవిడైతే ఇక ఎంత దారుణంగా మాట్లాడేది. అసలు నువ్వెవడవే, వాడెవడో, వీడెవడో అని ఆవిడ. యా జోగి రమేష్ అయితే తెలుసు కదా, మామూలుగా రెచ్చిపోవాలా, అసలు
ఆడెవడరా ఈడెవడరా ఆడెవడో ఇంకోడెవడో ఉండాడు వాడున్నాడు వీడున్నాడు అని ఆయన. ఇంకా పేరు నాని అయితే ఈ మధ్య అసలు ఈ మధ్యన కాదులే, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన అటాకింగ్. ఇది పరిస్థితి. కొడాల నాని గారు అయితే ఏకంగా ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ టార్గెట్ ఆయన. ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణాలు ఇక్కడే. మామూలుగా సామాజిక వర్గ సమీకరణాలు ఎక్కడ చూస్తారు? తిట్లలో చూస్తున్నారు వీళ్ళు. సో చివరికి బూట్లు దుడుస్తానన్నారు, మరి దాని మీద మాట మీద నిలబెట్టుకోలేకపోయారు కదా అని చెప్పేసి ఇప్పటికే ప్రశ్నిస్తానే ఉన్నారు. ఇట్లా కచ్చివి చూపించి బూట్లు దుడుస్తా కూర్చుంటా చంద్రబాబు నాయుడికి అని చెప్పేసి అన్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఓడించిన, గుడివాళ్ళ తన్ను ఓడించిన అని. రెండూ అయినాయి. లేదా జగన్మోహన్ రెడ్డిని మాజీ చేయండి చాలు అన్నాడు, అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రే కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ఒక చిన్న మాటగా తీసుకోమాకండి, కనీసం దీని నుంచి ఆ ఫీడ్బ్యాక్ లాగన్నా తీసుకోండి వైసీపీ నాయకులు ఎవరెవరైతే కొంచెం శృతి మించి మాట్లాడుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో నోరు ఎంత కంట్రోల్లో ఉండి సహేతుకమైన విమర్శలు చేస్తే ప్రజలు ఆదరిస్తారు, కానీ అసభ్యకరంగా దోషంలో వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే మాత్రం ఇదిగో ఇదే పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.